హలో ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో కొన్ని ఇంట్రెస్టింగ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఎలా తెలుసుకోవాలో అర్థం కాక మనలో చాలామంది వాటిని డౌట్స్గానే ఉంచుతాము. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఇప్పుడు చూద్దాం. స్త్రీ గర్భవతులయ్యాక వారికి పీరియడ్స్ ఎందుకు రావు? పీరియడ్స్ టైంలో రావాల్సిన రక్తం ఎక్కడికి పోతుంది? ఆ రక్తం బిడ్డ శరీరంలోకి వెళ్తుందా లేదా? అసలు తల్లి రక్తం నేరుగా బిడ్డకి వెళ్తుందా? బిడ్డకు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు టాయిలెట్స్ మరియు మూత్రం ఎక్కడికి వెళ్తాయి? ఇలా మొదలైన వాటి గురించి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. జాగ్రత్తగా విని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నెల స్త్రీల శరీరం గర్భం కోసం సిద్ధమవుతుంది. గర్భాశయం లోపల ఒక మృదువైన రక్తంతో నిండిన పొర ఏర్పడుతుంది. ఈ రక్తపూరిత పొరను ఎండోమెట్రియం అని అంటారు. ఇది బిడ్డ పెరిగేందుకు అవసరమైన ఆహారం మరియు రక్షణ ఇస్తుంది. ఒకవేళ ఆ నెలలో గర్భం ఏర్పడకపోతే ఈ పొర అవసరం లేకుండా పోతుంది. అప్పుడు అది బయటకు వస్తుంది. అదే మనం పీరియడ్స్ అని అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే పీరియడ్స్ అనేది వాడబడని బయటకు వెళ్ళే ప్రక్రియ. కానీ గర్భం ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది. స్పర్మ్ మరియు ఎగ్ కలిసిన తర్వాత ఏర్పడిన ఫర్టిలైజ్డ్ ఎగ్ యుటేరస్లకు చేరి ఆ రక్తపూరిత పొర మీద అతుక్కుంటుంది. ఇప్పుడు ఆ రక్తపూరిత పొర బయటకు రావడం అసాధ్యం. ఎందుకంటే అదే బిడ్డ పెరిగే స్థలం అవుతుంది. హార్మోన్లు, ముఖ్యంగా ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ యుటేరస్కు ఇప్పుడు రక్తపూరిత పొరను కాపాడు, పీరియడ్స్ ఆపు అనే సిగ్నల్ ఇస్తుంది. దాంతో పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతాయి. ఈ పొర వృధా కాకుండా బిడ్డకు జీవం ఇస్తున్న ప్లసెంటగా అంటే మావిగా మారుతుంది. ఈ మావి అనేది ప్రెగ్నెంట్ టైంలో మాత్రమే తయారవుతుంది. ఇది తల్లి మరియు బిడ్డకు మధ్య ఉండే అద్భుతమైన జీవబంధం లాంటిది. ఈ మావి తల్లి రక్తం నుంచి ఆక్సిజన్, బిడ్డకు కావలసిన ముఖ్యమైన పోషకాలను తీసుకొని వాటిని ఫిల్టర్ చేసి బిడ్డకు పంపిస్తుంది. ఈ ఫిల్టర్ అయిన ఆక్సిజన్ మరియు మిగతా పోషకాలు అన్ని నాళము ద్వారా అంటే అంబిలికల్ కోడ్ ద్వారా బిడ్డకు చేరతాయి. అలా పీరియడ్ సమయంలో బయటకు రావాల్సిన రక్తం బయటకు రాకుండా అది బిడ్డకు జీవనానికి మద్దతుగా పనిచేస్తుంది. అంటే పీరియడ్స్ రక్తం వృధా కాదు, అది బిడ్డకు పోషించే పోషకాలుగా మారుతుంది. తల్లి రక్తం బిడ్డకు డైరెక్ట్గా వెళ్తుందా లేదా అని మనలో చాలామందికి డౌట్ ఉంటుంది. నిజానికి తల్లి రక్తం బిడ్డ శరీరంలోకి ఎప్పుడూ నేరుగా వెళ్ళదు. తల్లి రక్తం మరియు బిడ్డ రక్తం రెండు వేరువేరు సిస్టమ్స్. బిడ్డకు మరియు తల్లికి మధ్యలో ప్లసెంటా అంటే మావి ఒక సేఫ్ బ్యారియర్ లాగా ఉంటుంది. దానిని ప్లసెంటల్ బ్యారియర్ అని అంటారు. దీనివల్ల తల్లి రక్తంలోని పెద్ద మాలిక్యూల్స్, బ్యాక్టీరియా, రోగకారకాలు బిడ్డ వైపుకు వెళ్ళవు. ఈ బ్యారియర్ తల్లి రక్తంలోని పోషకాలను మరియు ఆక్సిజన్ మాత్రమే అనుమతిస్తుంది. అంటే బిడ్డకు తల్లి రక్తం డైరెక్ట్గా కాకుండా ఫిల్టర్ అయిన పోషకాల పదార్థాల రూపంలో ఇండైరెక్ట్గా బిడ్డకు వెళ్తుంది. ఒకవేళ తల్లి రక్తం కానీ డైరెక్ట్గా బిడ్డకు వెళ్తే బిడ్డకు చాలా ప్రమాదంగా ఉంటుంది. తల్లి బిడ్డ ఇద్దరి బ్లడ్ గ్రూప్ అనేది సేమ్గా ఉండకపోవచ్చు. తల్లిది ఏ గ్రూప్ ఉంటే బిడ్డది బి లేదా వేరే గ్రూప్ అవ్వచ్చు. అలాంటప్పుడు బిడ్డకు ఎలాంటి ఇబ్బంది రాకుండా డైరెక్ట్ తల్లి రక్తం బిడ్డకు వెళ్లకుండా ఈ మావి మనకు సహాయం చేస్తుంది. ఇప్పుడు బిడ్డకు రక్తం తల్లి నుంచి రాకపోతే బిడ్డకు రక్తం ఎక్కడి నుండి వస్తుందని మనకు ఒక మరో డౌట్ రావచ్చు. తల్లి నుంచి బిడ్డకు డైరెక్ట్గా రక్తం రాకపోయినా బిడ్డకు తన సొంత రక్తస్రావ వ్యవస్థ ఉంటుంది. అంటే బిడ్డకు రక్తం తయారు చేసుకునే భాగాలు ఉంటాయి. బిడ్డ బాడీలో యోల్క్ సాల్క్ అనే చిన్న భాగంలో రక్తం తయారు కావడం మొదలు పెడుతుంది. తరువాత బిడ్డ లివర్ మరియు బోన్ మ్యారోలో రక్తపు కణాలు తయారవుతాయి. అంటే బిడ్డ తన శరీరమే తన రక్తాన్ని తయారు చేసుకుంటుంది. తల్లి రక్తం బిడ్డకి ఆక్సిజన్ మరియు పోషకాలు అందించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తల్లి రక్తం బిడ్డ రక్తం ఎప్పుడూ కలవవు. కానీ వాటి మధ్య ప్లసెంటా ద్వారా ఆహార మార్పిడి మాత్రమే జరుగుతుంది. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ నుంచి వచ్చే వేస్ట్ పదార్థాలు అంటే యూరిన్ లాంటివి ఎక్కడికి వెళ్తాయనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. బిడ్డ యుటేరస్లో ఉండగా యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అనే ద్రవంలో తేలుతూ ఉంటుంది. బిడ్డ మూత్రం చేస్తే అది యామ్నియాటిక్ ఫ్లూయిడ్లో కలిసిపోతుంది. అలా కలుషితమవుతున్న యామ్నియాటిక్ ఫ్లూయిడ్ని తల్లి శరీరం నిరంతరం ఫిల్టర్ చేస్తూ కొత్తగా మారుస్తుంది. కాబట్టి ఆ ద్రవం బిడ్డకు ఎటువంటి హాని చేయదు. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు చాలా తక్కువ మోతాదులో మాత్రమే మూత్రం తయారవుతుంది. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు లెట్రిన్ తయారు అయినా అది బయటకు రాదు. బిడ్డ బయటకు వచ్చినప్పుడు మాత్రమే లెట్రిన్ బయటకు వస్తుంది. దీనిని మెకోనియం అంటారు. సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాతే ఈ లెట్రిన్ లాంటివి బయటకు వస్తాయి. ఇది మొత్తం తల్లి బాడీలోనే ఒక అద్భుతమైన సిస్టమ్. తల్లి రక్తం
బిడ్డ రక్తానికి సరిగ్గా సమానంగా ఉండదు. కానీ తల్లి రక్తం బిడ్డ జీవానికి ఆధారం. అంటే తల్లి రక్తం ఇండైరెక్ట్గా బిడ్డకు ఉపయోగపడుతుంది. ప్లాసెంటా తల్లి రక్తం, బిడ్డ రక్తం రెండు రక్త ప్రవాహాలను వేరు చేస్తూ వాటి మధ్య సురక్షితమైన ఆహార మార్పిడి జరిగేలా చేస్తుంది. బిడ్డ యుటేరస్లో ఉండగా తల్లి శరీరం మరింత బలంగా పనిచేస్తుంది. రక్తపోటు కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే బిడ్డకు సరిపడే ఆహారం మరియు ఆక్సిజన్ అందించాలి. కాబట్టి గర్భవతులుగా ఉంటున్న స్త్రీలు కాస్త రక్తానికి ఉపయోగపడే ఆహారం తీసుకోండి. ఇలాంటి సందర్భంలో పీరియడ్స్ రావడం అసాధ్యం. ఇక చివరిగా, గర్భధారణ సమయంలో పీరియడ్స్ రక్తం బయటకు రాకుండా అది బిడ్డను పెంచడానికి మారడం అనేది జీవ సృష్టిలో అత్యంత అందమైన అద్భుతం. తల్లి రక్తం బిడ్డకు నేరుగా కాకుండా ఆహారం మరియు ఆక్సిజన్ రూపంలో మాత్రమే చేరుతుంది. బిడ్డ తన రక్తాన్ని తానే తయారు చేసుకుంటుంది. బిడ్డ మూత్రం తల్లి శరీరం ద్వారా ఫిల్టర్ అవుతుంది. బిడ్డ బాడీలో లెట్రిన్ వస్తే అది అప్పుడే రాకుండా బిడ్డ బయటకు వచ్చిన తర్వాత లెట్రిన్ బయటకు వస్తుంది. మొత్తం మీద పీరియడ్స్ రక్తం వృధా కాదు, అది బిడ్డకు జీవాధారంగా అవుతుంది. ఇది స్త్రీల శరీర నిర్మాణంలోనే అద్భుతమైన రహస్యం. ఒక స్త్రీ శరీరం ఎంత గొప్పదో, ఎంత సున్నితంగా రూపొందించిందో దీనివల్ల మనకు స్పష్టంగా తెలుస్తుంది. డియర్ ఫ్రెండ్స్, స్త్రీలు గర్భవతులయ్యాక పీరియడ్స్ వారికి ఎందుకు రావు? పీరియడ్స్ టైంలో రావాల్సిన రక్తం ఎక్కడికి పోతుంది? పీరియడ్స్ రక్తం బిడ్డ శరీరంలోకి వెళ్తుందా లేదా? అసలు తల్లి రక్తం నేరుగా బిడ్డకు వెళ్తుందా? బిడ్డకు రక్తం ఎక్కడి నుండి వస్తుంది? బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు టాయిలెట్ మరియు మూత్రం ఎక్కడికి వెళ్తాయి? ఇలా మొదలైన వాటి గురించి మీకు ఈ వీడియో ద్వారా అవగాహన వచ్చింది. ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. చాలా సులభమైన పద్ధతిలో మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.